బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఆఫీస్ ముందు ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి విచారణ ముగిసిన తర్వాత ప్రెస్ మీడియాతో మాట్లాడారు. పలు కీలకమైన అంశాలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన ప్రణాళికను అతి త్వరలోనే ప్రకటిస్తారని ఒక పెద్ద బాంబ్ పేల్చారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ కేసుకి జగన్కి అసలు సంబంధమే లేదు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన విషయాలు జగన్కి తెలిసి ఉంటే దీన్ని ఖచ్చితంగా జరగనిచ్చేవారు కాదు అని జగన్ పైన ఆయన యొక్క సానుభూతిని తెలియజేశారు. అంతేకాకుండా జగన్కు ఆయన 2009 నుంచి ఒక పాలేరులాగా పనిచేశానని, కానీ ఆ తర్వాత జగన్ను తనను దూరం పెట్టారని, ముఖ్యంగా జగన్ కోటరీ మాటలు వినే విజయసాయిరెడ్డిని దూరం పెట్టారని చెప్పేసి ఆయన మాటల్లో చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. అయితే గతంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఇక తను రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని, వ్యవసాయం చేసుకుంటారని ఆయన చెప్పారు. ఇదే ఇప్పుడు మాట మార్చారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని, తన రాజకీయానికి సంబంధించిన ప్రణాళికను అతి త్వరలోనే తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏపీలో కూటమి పాలన పైన కూడా ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఆయనను అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణలో ఆయనను అడిగిన ప్రశ్నలు అన్నిటికి సంబంధించిన వివరాలను ఆయన సవ్యంగా ఇచ్చినట్టు చెప్పారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయనకు అసలు సంబంధమే లేదన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రశ్నలు ఏదైనా మీరు అడగాలనుకుంటే ఆ స్కామ్లో పాలు పంచుకున్న వారిని అడిగితే బెటర్. నన్ను అడిగితే ఏమీ రాదు, ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ గురించి తనకి ఏమీ తెలియదు అన్నట్లుగా వారికి సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన రికార్డింగ్లో విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలను రికార్డ్ చేశారని, కొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గురించి చాలా ఆసక్తికరమైన అంశాలను అయితే ఆయన పంచుకున్నారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోలేరు అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. దానికి గల కారణం కూటమిగా ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ అవి కలిసి ఉన్నంత వరకు జగన్ పాదయాత్రలు ఎన్ని చేసినా ఆయన అధికారంలోకి రాడు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశారు. ఆయన అధికారంలోకి రావాలంటే కూటమి చీలిపోవాలని చెప్పేసి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్ చుట్టూ ఉన్న కోటరీని ఇకనైనా నమ్మొద్దు, కోటరీని నమ్మే ఆయన అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఆయనను జగన్ పార్టీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ విజయసాయిరెడ్డిని తనను దూరం చేయడానికి కూడా ఆ కోటరే కారణం. ఇకనైనా జగన్ కోటరీ మాటలు నమ్మొద్దు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద లిక్కర్ స్కామ్ కేసులో ఆ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మొత్తం 3,500 కోట్లకు సంబంధించిన అమౌంట్, మొత్తం డబ్బులు అదంతా దారి మళ్ళాయని, షెల్ కంపెనీల ద్వారా వాటిని దారి మళ్లించారనే ఆరోపణల మేరకు ప్రధాన నిందితుడిగా రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా మొత్తం 40 మంది వరకు నిందితులుగా చేర్చి 12 మందిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందే విజయసాయి రెడ్డిని ఏసీబీ అధికారులు సైతం విచారించారు. ఆ విచారణలో పలు అంశాలను అయితే ఆయన చెప్పారు. ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఆయన హాజరయ్యారు. దానికి సంబంధించిన విషయాలను అయితే వారితో పంచుకున్నట్లు చెప్పారు. మొత్తం మీద ఇక్కడ చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి అయితే కొన్ని విషయాలను చెబుతూ వచ్చారు. ముఖ్యంగా తాను రాజకీయాల్లోనే ఉంటాను, తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే ప్రకటిస్తాను, ఇదొక విషయం. అయితే ఇక జగన్ పట్ల ఆయన సానుభూతిని చెబుతూనే ఇక జగన్ ఆ తీరును కూడా ఆయన ఎండగట్టారు. జగన్ కోటని నమ్ముకొని ఉన్నారు. ఇక ఆయన పాదయాత్రలు చేసినా ఏది చేసినా జగన్ అధికారంలోకి రాడు. అలాగే చంద్రబాబు నాయుడు తనపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, తనను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పురిగొల్పాడు, అనేక మంది అధికారుల చేత తనను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వారిపైన కూడా బాంబు పేల్చారు. మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజకీయంగా యాక్టివ్గా అవుతాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, తిరిగి జగన్తో కలుస్తారా, లేదంటే అందరూ అనుకున్నట్టు అటు బీజేపీ, జనసేనకి ఏమైపోయినా చూస్తారా, లేదంటే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, ఏంటి అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎవరి వైపు ఆయన వెళ్తారు, ఎవరితో నడుస్తారు,
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన రాజకీయ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే ఇలా వాంగ్మూలాలతోటే ఈ కథ నడిపిస్తున్నారు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో మరి అందరూ అనుకుంటున్నట్టు ఆ పెద్ద తలకాయను పట్టుకునే క్రమంలోనే అధికారులు తలామునకలై ఉన్నట్లు చెబుతా ఉన్నారు. కానీ విజయసాయిరెడ్డి మాటలు చూస్తూ ఉంటే అసలు జగన్కు లిక్కర్ స్కామ్కు సంబంధమే లేదు. ఒకవేళ ఆయన హయాంలో లిక్కర్ స్కామ్ జరిగినట్లు జగన్కి తెలుసుంటే అది జరగనిచ్చేవారు కాదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్కు క్లీన్ చిట్ ఇచ్చేశారు విజయసాయిరెడ్డి. మరి తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది? విజయసాయిరెడ్డి యొక్క మాటల పట్ల అధికారులు కానీ అటు ప్రభుత్వాలు కానీ ఎంతవరకు విశ్వసిస్తాయి? ఆయన మాటలకు ఎంత క్రెడిబిలిటీ ఉన్నది? దీన్ని అంటే ఈ కేసులో ఇక జగన్కు సంబంధమే లేదంటున్నారు కాబట్టి మరి అది నమ్మొచ్చా, లేదంటే ఆ జగన్ పైన ఉన్నట్టుండి సానుభూతి చూపించడం ఏంటి? రాజకీయాల్లోనే ఉన్నాను, రాజకీయాల్లోకే వస్తాను, రాజకీయ ప్రణాళికను నేను ప్రకటిస్తానని చెప్పడం ఏంటి? వీటన్నిటికీ ముడిపడి చూస్తూ ఉంటే అసలు విజయసాయిరెడ్డి దారేటు అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఆయన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తా అంటున్నారు. మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, అసలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, జగన్ నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు, నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి లిక్కర్ స్కామ్ అనేటటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే ఈ పార్టీలో ఇమడలేక, కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక, ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పుడు 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది.